హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలసీ 2025 సంబంధించి సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే మీ యొక్క ర్యాంక్స్ అనేది ఏ విధంగా ఎలక్ట్ చేస్తున్నారైతే ఇప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే, అలాగే మీ యొక్క రిజల్ట్స్ అనేది ఈ యొక్క పాలసీ రిజల్ట్స్ అనేది ఏ డేట్ని రావడానికి ఛాన్సెస్ ఉందో ఆ యొక్క డేట్స్ అన్ని ఇప్పుడైతే మీకైతే చెప్పడం జరిగింది. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే. కానీ ఈ యొక్క తెలంగాణ పాలసీ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మీరు కాలేజీలో జాయిన్ అయినప్పటికైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చేసి 40 మార్క్స్ అనే సేమ్ మార్క్స్ అయితే వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ర్యాంక్స్ అనేది ఏ విధంగా అలర్ట్ చేస్తారు ఇక పాలసీ వాళ్ళు అనేది తెలుసుకున్నట్టయితే, ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆధార్ కార్డ్ అయితే చెక్ చేసి ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సీట్ అయితే, అంటే కొంచెం ర్యాంక్ అయితే హైయెస్ట్ ర్యాంక్ అయితే అలర్ట్ అయితే చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఒక స్టూడెంట్కి వచ్చేసి ఈ యొక్క ఆధార్ కార్డులో 16 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండడం జరిగింది. 16 ఇయర్స్ ఏజ్ అయితే ఒక స్టూడెంట్కి ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్కి వచ్చేసి 15 ఇయర్స్ అయితే ఈ యొక్క ఏజ్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ర్యాంక్ అనేది ఏ విధంగా ఎలక్ట్ చేస్తారు అనేది చూసుకున్నట్టయితే, ఈ యొక్క స్టూడెంట్కి ఒక 1 ఇయర్ అనేది ఈ యొక్క స్టూడెంట్ కంటే 1 ఇయర్ అనేది ఎక్కువ అయితే ఉంది. ఇతనికి 40 మార్క్స్ వచ్చినాయి, ఇతనికి 40 మార్క్స్ వచ్చినాయి. కానీ ఏజ్ చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టూడెంట్కి అనేది 1 ఇయర్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్కి కొంచెం హైయెస్ట్ ర్యాంక్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు ఎంత ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40,000 ఈ యొక్క స్టూడెంట్కి ఇచ్చారనుకోండి. 40,000 ఈ యొక్క 16 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్టూడెంట్కి వచ్చేసి 40,000 ర్యాంక్ అయితే అలర్ట్ చేశారు. నెక్స్ట్ ఈ యొక్క 15 ఇయర్స్ ఉన్న స్టూడెంట్కి ఎంత అలర్ట్ చేశారంటే, ఇక్కడ 39,500 ఆర్ 600 ఇట్లా ఈ విధంగా అయితే ర్యాంక్స్ అయితే అలర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఇవ్వాలో ఈ యొక్క ర్యాంక్స్ అనేది అర్థం కాదు. కాబట్టి ఆ యొక్క టైంలో మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మీ యొక్క ఆధార్ కార్డ్ చూసుకొని మీ యొక్క ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి కొంచెం హైయెస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కొంచెం ఏజ్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం ర్యాంక్ అయితే అంతే, ఇంత డిఫరెన్స్ అయితే ఉండదు. 500 అంత డిఫరెన్స్ అయితే ఉండదు. కొంచెం ఒక 10 మార్క్స్ ఒక 15 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉండటం జరిగింది. ఒక ర్యాంక్స్ అనేది సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క ర్యాంక్స్ అనేది ఏ విధంగా ఎలర్ట్ చేస్తున్నారని అయితే మీకైతే ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేది మీ యొక్క పాలసీ రిజల్ట్స్ అనేది ఏ టైంకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని ఇప్పుడు చూసుకున్నట్టయితే, మీకు ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క మే 24, 25 ఈ యొక్క డేట్ని అయితే మీకు ఈ యొక్క పాలసీ రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు 24 రాకపోవచ్చు. ఆల్మోస్ట్ అయితే మీకు ఈ యొక్క 25 అయితే ఈ యొక్క మే 25 అయితే మీకైతే మీ యొక్క రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి మీకు ఈ యొక్క మే 25కి అయితే రెడీ అయితే ఉండండి. మీకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే మే 25కి ఆల్మోస్ట్ అయితే రిలీజ్ అయితే అవటం జరిగింది. ఇదిగా సివిల్ వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రిప్షన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. మీకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మీరు కాలేజ్ జాయిన్ అయినంతవరకు అయితే మన ఛానల్ నుంచి అయితే ఈ యొక్క వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవడం జరుగుతుంది.